షోల్డర్ పెయిన్ తగ్గటానికి వ్యాయామాలు చూడబోతున్నాం. స్ట్రైట్గా నుంచుని రెసిస్టెంట్ బ్యాండ్ ఒకదాన్ని తీసుకుని 2 చేతులతో అట్లా పట్టుకుని అట్లా చేతులతో బ్యాండ్ని లాగుతూ కుడి చేతిని పైకి తీసుకెళ్తే ఎడమ చేయి కిందకి, ఎడమ చేయి పైకి వెళితే కుడి చేయి కిందకి, అట్లా చేతుల్ని అట్లా రొటేట్ చేస్తూ బ్యాండ్ని సాగతీసి పట్టుకోవాలి. సాగతీసి పట్టుకున్నప్పుడు ఎక్కువ శక్తిని ఉపయోగిస్తాం కదా, అలాగే పట్టేసి ఇట్లా చేయటం ద్వారా షోల్డర్స్కి చాలా మంచి వ్యాయామం అవుతుంది. మంచి షేప్ రావటానికి, ఆ భాగాల్లో పేర్కొన్న కొవ్వు కరగటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇలాంటి బ్యాండ్స్ ఉన్నప్పుడు ఇంట్లో పెద్ద వయసు వారు, కాస్త బరువు ఎక్కువ ఉన్నవారు కూడా చేసుకోవడానికి, నొప్పులు ఉన్నవారికి, పాదాలు కాళ్ళు నొప్పులు ఉన్నవారికి కూడా ఇది ఇబ్బంది లేకుండా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక రెండో వ్యాయామంగా ఎడమ చేతితో బ్యాండ్ అట్లా కదలకుండా పట్టుకుని కుడి చేతిని ఎడమ చేతి గుప్పటి నుంచి కుడి చేతిని అట్లా పైకి స్ట్రైట్గా లేపాలి, చాపాలి. మళ్ళా ఎడమ చేతి దగ్గరికి తీసుకెళ్తాం, మళ్ళీ చేతిని చాపేస్తాం. ఇట్లా ఒక 8-10 రౌండ్స్ చేసిన తర్వాత ఈసారి కుడి చేతిని నడుమ భాగం మీద అట్లా పెట్టేసుకుంటే ఎడమ చేతిని అట్లా పైకి చాపటం, మళ్ళీ ముడవటం, చాపటం, ముడవటం. రొమ్ము భాగం దగ్గర కూడా జారకుండా బిగవటానికి, చంకల భాగాల దగ్గర ఉండే కొవ్వుని కరిగించడానికి, గూడు జబ్బ భాగంలో ఉండే ఫ్యాట్ ఎక్కువ పేరుకుని ఉన్నదాన్ని తగ్గించుకోవటానికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది. ఇక మూడో వ్యాయామంగా 2 చేతులతో బ్యాండ్ అట్లా పట్టుకుని చేతులను అట్లా చాపేసి ముందుకి తల వెనక్కి చేతులను అట్లా తీసుకెళ్తాం. ముందుకు వచ్చినప్పుడు అట్లా కొంత ఫోల్డ్ అవుతాయి, వెనక్కి వెళ్ళినప్పుడు కూడా చేతులు అట్లా ఫోల్డ్ తీసుకెళ్తాం. జబ్బల భాగం బాగా తగ్గటానికి బాగా ఉపయోగపడుతుంది. రొమ్ము భాగం దగ్గర కూడా చూడండి, అది బిగవటానికి, అక్కడ జారకుండా ఉండటానికి కూడా చాలా మంచిది. ఇక 4వ వ్యాయామంగా 2 చేతులతో బ్యాండ్ అట్లా పట్టుకుని చేతులను ముందుకు చాపి అట్లా మనం చేతుల్ని వెడల్పు చేయాలి. చేతులు బాగా ఎంత బాగా పక్కకి వెళితే అంత బాగా సాగుతుంది బ్యాండ్. రిజల్ట్ బాగా రావాలంటే ఎంత వరకు సాధ్యమైనంత వరకు బ్యాండ్ పూర్తిగా సాగదీయగలుగుతాం అంత సాగదీయడానికి ప్రయత్నం చేయాలి. స్త్రీలకి రొమ్ము భాగం దగ్గర కూడా బాగా ఆ మజిల్ బలపెట్టడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇక 5వ వ్యాయామంగా సీటు వెనకాల భాగాన్ని ఆ బ్యాండ్ అట్లా పట్టుకుని చేతుల్ని వెనక భాగంలో పైకి అట్లా లిఫ్ట్ చేస్తాం, సాగదీస్తూ లిఫ్ట్ చేయాలి. ఇది అన్నిటికంటే చాలా బాగా ఎక్కువ భుజాలకి జబ్బలకి మంచి లాభాన్ని ఇస్తుంది. కొవ్వుని కరిగించడానికి, మంచి షేప్ ఆ భాగాలకు రావటానికి ఇది చాలా మంచిది అనమాట. ఇవన్నీ షోల్డర్కి మంచి వ్యాయామాలుగా కొవ్వుని కరిగించి స్లిమ్గా అవ్వటానికి ఉపయోగపడతాయి. ప్రయత్నించగలరు.